ఒక నది ఒడ్డున ఒక కోతి జంట నివసిస్తూ ఉండేది. ఒకరోజు సడన్ గా ఆకాశం నుండి ఒక ఆకాశవాణి వినిపించింది. ఈ రోజు రాత్రి 2 గంటలకు ఎవరైతే ఈ నదిలోకి దూకుతారో వాళ్ళు నెక్స్ట్ డే ఈ రాజ్యానికి రాజుగా మారతారు అని. ఆడకోతి కరెక్ట్ గా రాత్రి 2 గంటలకు ఆ నదిలోకి దూకేసింది. నెక్స్ట్ డే మార్నింగ్ ఆడకోతి ఒక అందమైన రాణిగా మారింది. తెల్లారిన తర్వాత మగకోతి తన ఆడకోతి కనిపించక పరేషాన్ అయింది. అలా వెతుకుతూ ఉండగా ఈ అందమైన రాణి కనిపిస్తే ఆ అందమైన రాణిని ఈ మగకోతి నాలాగా ఒక ఆడకోతిని మీరు ఎక్కడైనా ఈ చుట్టుపక్కల చూసారా అని అడిగింది. దానికి ఆ రాణి ఆ ఆడకోతిని నేనే, నిన్న ఆకాశవాణి విని నేను నదిలోకి దూకేశాను, ఈ రోజు ఇలా రాణిగా మారాను అనింది. నువ్వు కూడా అదే ఆకాశవాణి నాతో పాటు విన్నావు కదా, మరి నువ్వెందుకు దూకలేదు అని అడిగింది. మగకోతి డీలా పడిపోయి నేను ఆ ఆకాశవాణిని నమ్మలేదు, నదిలోకి దూకితే ఎవరైనా రాజుగా మారతారా అనిపించి నాకు నమ్మకం కుదరలేదు, అందుకే నేను దూకలేదు అనింది. ఇది విని ఆడకోతి చెప్పిన ఒక మాట మగకోతిని ఆలోచింపజేసేలా చేసింది. నువ్వు ఒకవేళ నమ్మి నదిలోకి దూకి ఉంటే ఆకాశవాణి చెప్పినట్టు రాజుగా మారకపోయి